దేవుడు అంటున్నాడు, నాకు మందిరాలు కట్టించుకునే పనిలో నేను లేను, దాంట్లో నేను తృప్తి పొందట్లేదు. మీ జీవితాన్ని కట్టడములో, మీ జీవితంలో నివసించడములో అక్కడ నేను తృప్తి పొందుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. దట్ ఈస్ అవర్ గాడ్. అది మనం ఆరాధన చేస్తున్న దేవుడు. దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన దినము మొదలుకొని నేను గనక మందిరాన్ని కట్టించుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప మందిరాన్ని కట్టించుకోగలను. ఆ కెపాసిటీ నాకుంది. కానీ నేను గుడారాల్లో, డేరాల్లో నివసించాను. ఎందుకంటే మిమ్మల్ని కట్టడమే నా పని. మీ జీవితాలను కట్టడమే నాకు ఇంట్రెస్ట్. మీ జీవితాలను బాగు చేసి నిర్మించి మిమ్మల్ని ఒక ఆలయముగా, నాకు మహిమ తీసుకొచ్చే జీవితంగా ఉండాలని మీ జీవితాన్ని కట్టడమే నా కోరిక. అది నా తపన. నా మందిరం కట్టించుకోవడం నాకు తపన. నాకు మందిరమే అవసరం లేదు అంటున్నాడు ఒక మాటలో. మనం ఒక మందిరం కట్టాం, మనం మంచిగా కూర్చొని వాక్యం విని దేవుడిని ఆరాధించడానికి. దేవుడు ఏం కట్టాలనుకుంటున్నాడు నిజంగా అంటే, నిన్ను కట్టాలనుకుంటున్నాడు దేవుడు. నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ భవిష్యత్తును కట్టాలని. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని కట్టడం మీద దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు.